హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా అండి? హ్మ్. ఈరోజు మనం సింపుల్‌గా అయిపోయే టమాటా కర్రీ చేద్దామండి. దీనికోసం మనకు కావాల్సింది ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, ఎండుమిర్చి కూడా ఒక 2, 3 వేయొచ్చండి. ఓకే. సో, ముందుగా నేను ఒక కడాయి తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ పోసాను. ఓకే. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఓకే. ఇది వేడయ్యేలోపు ఒకసారి వేడయ్యేదాకా వెయిట్ చేసేద్దాం. వెయిట్ చేశాక ఇందులోకి మనం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఓకే, కొంచెం ఇంగువ. ఇవి కాస్త చిటపటలాడుతున్నాయి అన్నాక మనం దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ ఒక్కసారి అలా కాస్త ఫ్రై అవుతున్నాయి, ఒకసారి అలా కలిపేసేయండి. ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నాక ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నేను కాస్త కారం యాడ్ చేస్తాను కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి మాత్రమే వేశానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు యాడ్ చేసేద్దాము. ఓకేనండి. ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి అలా కలిపేసి ఆనియన్స్ కాస్త ఫ్రై అవ్వనియండి. చూస్తున్నారు కదండి. సో, ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నాక ఇందులోకి మనం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త కలపండి పచ్చివాసన పోయేదాకా. కింద అడుగంటకుండా అలా సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి. ఇలా కలిపాక ఇందులోకి మనం పసుపు వేయాలి. సో, ఇదంతా పసుపు కొంచెం అంతా కలిసాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసేద్దాం. నేను ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ టమాటాల దాకా తీసుకున్నానండి. సో, వీటిని మంచిగా ఇందాక పోపు చేసాం కదా, అదంతా కలిసేదాకా బాగా కలిపేద్దాం. టమాటాలకి అంతా పట్టించేసేద్దాం. ఓకేనా అండి. చాలా సింపుల్గా క్విక్గా అయ్యే కర్రీ అండి. ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు కాస్త పుల్లగా తినాలి అనిపిస్తున్నప్పుడు కూడా చేయొచ్చు. సో, ఇలా కలిపాక ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అలా కలిపాక ఆ తర్వాతకి ఇందులో కావాల్సిన ఉప్పు, కారం నేనైతే ఒక 1 స్పూన్ వేసాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి. ఇందులోకి తగినంత సాల్ట్ వేయాలి. అండ్ 1 స్పూన్ వచ్చేసి ఒక ధనియాల పొడి వేయొచ్చు. సో, ఇవన్నీ వేసి కలిపేసి మళ్ళీ దీన్ని సిమ్లోనే ఉడకనివ్వండి. టమాటాలని మంచిగా సిమ్లో ఉడికితే ఏంటంటే కర్రీ చాలా బాగుంటుందండి. ఓకేనా అండి. స్లో కుక్డ్ ఫుడ్ చాలా డెలీషియస్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా కలిపేశాక దీన్ని కొద్దిసేపు ఉడకనివ్వండి సిమ్లోనే పెట్టేసి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలా ఒకసారి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి అలా కలిపేసేయండి. ఓకేనా అండి. సో, ఇలా కలుపుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఏదైనా ఒకసారి టేస్ట్ చూడండి. మధ్యలో కలుపుతూ ఉన్నాక అలా కాస్త టేస్ట్ చూడండి. ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ కలిపేసి ఉప్పు, కారం ఏమైనా పడుతుందా లేదా అని చెప్పేసి టేస్ట్ చూసి ఏమన్నా పడుతుంది అంటే మాత్రం యాడ్ చేసేయొచ్చు. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి సిమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వండి కర్రీని. ఓకేనా అండి. చూడండి చాలా క్విక్గా అయిపోతుంది కర్రీ. సింపుల్ అండి. సింపుల్ అంటే చాలా సింపుల్ రెసిపీ ఇది. సో, ఇలా అయిపోయిందండి. ఆనియన్స్ అలా ఆయిల్ అలా పేరుకుంటుంది కదా, సో కర్రీ అయిపోయినట్టే. సో, దీంట్లోకి మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడిగా టమాటా కర్రీ అయిపోతుంది. వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా అండి. థ్యాంక్ యూ.